ఏపీ కాంగ్రెస్ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల రెండో రోజు ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. కడప అమీన్పీర్ దర్గాను సందర్శించిన తర్వాత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజాపేట సర్కిల్, దేవుని కడప, అశోక్ నగర్, అప్సరా సర్కిల్ మార్గంలో షర్మిల బస్సు యాత్ర కొనసాగుతోంది. 1 గంటకు అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఐటీఐ సర్కిల్, మరియాపురం, బిల్డప్ సెంటర్, వినాయక నగర్, అల్మాస్పేట, చిలకలబావి, 7 రోడ్స్ మీదుగా షర్మిల బస్సు యాత్ర చేస్తారు. ఇక మరోవైపు వైఎస్ షర్మిల సమక్షంలో పూసలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక కడపలో రెండో రోజు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అమీన్పీర్ దర్గాను సందర్శించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు షర్మిల. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, షర్మిల బస్సు యాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, రెండో రోజు వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రారంభమైంది. 9:30 గంటలకు ప్రారంభం కాల్సినటువంటి బస్సు యాత్ర 1:30 గంట పాటు లేట్ గా ప్రారంభమైంది. 11 గంటలకు ఈ వైఎస్ షర్మిల బస్సు యాత్ర అయితే ప్రారంభమైంది. నేరుగా అమీన్పీర్ దర్గా చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రజెంట్ ఆమె పెద్ద దర్గాలోనే ఉన్నట్లుగా సమాచారం. ఆమె మొదటగా బస్సు యాత్ర ప్రారంభించినటువంటి సందర్భంలో కడపలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ తనతో పాటు మద్దతుగా నిలిచారు. ఆమెతో పాటు పెద్ద దర్గాకు చేరుకొని అక్కడ వాళ్ళు కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు, కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా అక్కడికి చేరుకొని ఆమెతో పాటు అమీన్పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనల అనంతరం కడప నగరంలో ఉన్నటువంటి సర్కిల్స్ అన్నిటినీ కూడా ప్రధానమైన కూడళ్లలో ఈ బస్ యాత్ర కూడా కొనసాగుతుంది. అలాగే అంబేద్కర్ సర్కిల్ లో కూడా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇప్పటికే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్తరు, అలాగే శ్రీకాకుళం జిల్లా పార్టీ వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిల్లి కృపారాణి కూడా నిన్న పార్టీలో వైసీపీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల సమక్షంలో చేరారు. ఈ రోజు అదే పరంపర కొనసాగింది. పూతలపట్టు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ బాబు కూడా ఈ రోజు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో కండువా కప్పించుకొని పార్టీలో చేరడంతో ఒకసారిగా వైసీపీకి అక్కడ బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే ఒకవైపు బస్సు యాత్రలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, ఎలాంటి హామీలు నెరవేర్చబోతోంది అని చెప్పడంతో పాటు రాజకీయ పరమైనటువంటి అంశాలను పాటు వైసీపీ నుంచి చాలా మంది కీలక నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. దీనికి అంతటికీ కూడా కడప జిల్లానే వేదికగా కాబోతా ఉంది. దానికి తగ్గట్టుగానే షర్మిల కూడా పావులు కలుపుతా ఉంది. తన వెంట ఉన్నటువంటి లీడర్లు ఇటు రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, అలాగే కేవీపీ రామచంద్రరావు అందరూ కూడా కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు అందరినీ తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని అర్థమవుతోంది. మొత్తం ఇంకా 3-4 రోజుల పాటు కడప జిల్లాలో బస్ యాత్ర కొనసాగుతున్నటువంటి సందర్భంలో మిగతా జిల్లాలో నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నేతలతో కూడా కొంత సంప్రదింపులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చాలా సీరియస్ పాలిటిక్స్ లో దిగినటువంటి వైఎస్ షర్మిల మాత్రం బస్ యాత్రతో కొంత ఊపు వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు బహిరంగ సభలో ఎలాంటి అంశాలు చర్చకొస్తాయనేది అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.